తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పార్టీ అధినేతలు, పొలిటికల్ లీడర్ల నివాసాల్లో ఈ వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఇక ఎప్పటిలాగే స్వగ్రామమైన నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో పొంగల్ను ఎంజాయ్ చేస్తున్నారు. మనముడు ఆటపాటలను చూసి మురిసిపోతున్నారు. సీఎం రాకతో ఆ నారావారిపల్లెలో ప్రత్యేక శోభ సంతరించుకుంది. అటు సంక్రాంతి పండుగలో పాల్గొంటూనే ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు సీఎం. సంక్రాంతి వేడుకల కోసం సీఎం చంద్రబాబు ఆదివారమే నారావారిపల్లెకు చేరుకున్నారు. అక్కడ పలువురు టీడీపీ నేతలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇక సంక్రాంతి సంబరాల్లో మునిగిన ఆయన భోగి వేడుకల్లో ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నారు. స్థానికులతో మమేకమై భోగిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం సీఎం సతీమణి నారా భువనేశ్వరి మహిళలకు ముగ్గులు పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించగా వాటిని సీఎం తిలకించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు, పిల్లలకు సీఎం దంపతులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో చంద్రబాబుతో పాటు కొడుకు మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాంశులు పాల్గొన్నారు. అందరూ చిన్నారులతో పాటు దేవాంశ్ కూడా ఆటల పోటీల్లో పాల్గొనడం సంక్రాంతి వేడుకలో విశేషంగా మారింది. తన మనమడి ఆటలు చూసి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో పాటు మంత్రి లోకేష్ దంపతులు మురిసిపోయారు. సంక్రాంతి వేడుకలో పాల్గొన్న చంద్రబాబు అభివృద్ధి పనులపై కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలోని స్వగ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్ 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అలాగే 2 కోట్ల వ్యయంతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ₹1 కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమి పూజ చేశారు. అదేవిధంగా మహిళా సంఘాలకు నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు సరుకులు అందనున్నాయి. అనంతరం గ్రామంలో మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అటు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు. ఇటు తెలంగాణలోనూ సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో అత్యంత వైభవంగా పండుగలు నిర్వహించారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని డప్పులు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు కిషన్ రెడ్డి. ఇక వేడుకల కోసం ఆయన నివాసాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. సంక్రాంతి శోభ సంతరించుకునేలా డెకరేట్ చేశారు. అతిథులకు ప్రత్యేకమైన వంటకాలు రుచి చూపించారు.